ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము బ్లౌజ్ కి. ఇది పేపర్. ఇప్పుడు మనం ఇది బ్లౌజ్ పీస్ అనుకుందాము. ఇలా డబల్ ఫోల్డ్ మీద ఉంటుంది కదా బ్లౌజ్ పీస్. దీన్ని 4 మడతల మీదే చేసుకోవాలి. మళ్ళీ దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అయితే మనకి ఇక్కడ ఈ విడత అనేది సరిపోదు అనమాట. ఈడో అతుకులు పడతాయి. అయితే నేను దీన్ని వేరే రకంగా ఫోల్డింగ్ చేస్తున్నా చూడండి. ఈ 4 మడతలు వచ్చేటట్టు ఇలా ఫోల్డ్ చేసుకొని, చూసారా? ఇలా చేయకుండా ఇలా చేస్తున్నాను ఫోల్డింగ్. చూసిరు కదా? ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఇలా ఫోల్డ్ చేసి మీరు నిన్న కట్ చేసిన బ్లౌజ్ మీద చూపిస్తే ఒక ఐడియా ఉంటుంది కదా ఏ పార్ట్ లో కట్ చేయొచ్చు అని. చెప్తా నేను. పేపర్ కటింగ్ అయిపోయినాక మళ్ళీ ఈ పేపర్ ఆ బ్లౌజ్ పీస్ మీద వేసి చూపిస్తాను నేను. ఓకే. దానికి సైడ్ కి సంక పీసులు పడతాయి అమ్మా. ఫస్ట్ దాని మీద పెడితే మీకు మార్జిన్ అర్థం కాదు. మార్కింగ్. ఓకే. ఇది ఎలా ఫోల్డ్ చేశానో చూసిరు కదా? ఇది ఇలా ఫోల్డ్ చేసి ఇప్పుడు 4 మడతలు వచ్చినాయి చూడండి. 1 2 3 4 4 మడతల మీద వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు స్ట్రైట్ గా కిందికి హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ మార్జిన్ చేసుకోవాలి. మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కి ఎలా చేసుకున్నామో కింద అలాగే సేమ్ ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ తీసుకోవాలి. ఇది కట్ చేసుకోవాలి. స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకొని హెచ్చు తగ్గులు లేకుండా చేసుకొని దీన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్లౌజ్ హ్యాండ్స్ ఎంత లెంత్ ఉందనే చూసుకుందాం. ఇది బ్లౌజ్ లెంత్ కదా. మనం ఇక్కడ కుట్టు షోల్డర్ గాడి కుట్టుని హ్యాండ్ జాయింట్ ఈ కుట్టు కాంచి ఇక్కడికి ఇక్కడ ఒక 1/4 ఇంచ్ అంతా వదిలిపెట్టండి. ఎందుకంటే కుట్లలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఒక 1/4 ఇంచ్, ఒక 1/2 ఇంచ్ అయినా పర్లేదు. లేదంటే ఇది ఎంత ఉందో టేప్ తో కొలిచి దానికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. పైన కుట్లకు కింద కుట్లకు. ఇప్పుడు ఇది ఎంత ఉంది? 5 ఇంచెస్ ఉంది. 5 ఇంచెస్ కి 1 ఇంచ్ మార్కింగ్ కలుపుకుంటే 6 ఇంచెస్ పెట్టుకోండి. కింది నుంచి కింద 1/2 ఇంచ్ కుట్లలోకి వెళ్ళిపోతుంది. పైన ఒక 1/2 ఇంచ్ కుట్లలోకి వెళ్ళిపోతుంది. టోటల్ 6 పెట్టిన చూడండి. అర్థమవుతుందా? 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్న హ్యాండ్ లెంత్ 5 ఇంచెస్, దానికి 1 ఇంచ్ వేసి ఎక్స్ట్రా కలుపుకున్నా. పైన 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్ కుట్లలోకి వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోండి. పైన కూడా ఇక్కడ లెంత్ ఇక్కడ 6 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ ఇలా డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్నాక ఇప్పుడు ఇటు చివరికి ఇది చంక డౌన్ అన్నమాట. ఇక్కడ 3.5 ఇంచెస్ డౌన్ చేసుకోవాలి. ఇది మనకు 30 కంటే ఎక్కువ నడుము కొలత ఉంటే 3.5 కింద డౌన్ చేసుకోవాలి. 30 కంటే తక్కువ ఉన్న బ్లౌజ్లకి 3 ఇంచెస్ కి డౌన్ చేసుకోవాలి. అర్థమైందా? 30 కంటే తక్కువ ఉన్న చిన్న బ్లౌజ్లకి అయితే 3 ఇంచెస్ పెట్టుకోవాలి. 30 కంటే ఎక్కువ ఉన్న బ్లౌజ్లకి, పెద్ద బ్లౌజ్లకి అయితే 3.5 డౌన్ చేసుకోవాలి. 3.5 దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఒక మధ్యలో కూడా ఒక కాడ 3.5 కాడ మార్కింగ్ చేసుకోండి. 30 కంటే తక్కువ ఉంటాయండి ఇవి. 30 కంటే ఎక్కువ ఉంటే 3.5. ఓకే. 30 కంటే తక్కువ ఉంటే 3 ఇంచెస్. ఓకే. ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, మధ్యలో ఒక కాడ ఈ చివరికి ఒక కాడ 3.5 కాడ మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ తీసుకోండి. ఓకేనా? తీసుకున్నాక మనము నడుము కొలతలో 4వ భాగం ఎంత వచ్చింది? నిన్న నాది 33 కదా, నేను బ్లౌజ్ కట్ చేసింది 33 అంటే అందులో 4వ భాగం 8.5 ఇంచులు. ఆ 8.5ని ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఈ లైన్ మీదకి 8.5 వచ్చేలా ఇలా పెట్టుకోండి. అర్థమవుతుందా? కనపడుతుందా? ఇప్పుడు ఈ స్టార్టింగ్ నుంచి ఈ లైన్ మీదకి 8.5 ఉండాలి. టేప్ పెట్టుకోండి ఇలా 8.5 దగ్గర. ఇంకో ఇలా ఇలా ఇక్కడ మార్కింగ్ చేసుకోండి 8.5. ఓకేనా? ఓకే. ఇది ఎంత 8.5 ఎందుకు పెట్టుకున్నాం? నడుము కొలతలో 4వ భాగం ఇది. లేదంటే ఈ చంక రౌండ్ మీరు గుర్తు పెట్టుకున్నారు కదా, చంక చుట్టూ కొలుచుకున్నారు కదా, ఆ కొలుచుకొని ఆ కొలత కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. సేమ్ వస్తుంది. చంక చుట్టూ మీకు 8.5 వచ్చింది అనుకోండి,
ఇక్కడ 8.5 దగ్గర పెట్టుకోండి మార్కింగ్. ఓకే. వచ్చింది కదా. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా స్ట్రైట్ గా లైన్ తీసుకుందాం. మీరు చూసే ఇవన్నీ టైలర్ షాప్ లో దొరుకుతాయా అండి? దొరుకుతాయి. ఏంటి స్కేల్ కావాలి? ఈ స్కేల్ మీరు ఇంకోటి యూజ్ చేస్తున్నారు కదా రౌండ్ గా చంక దగ్గర. అవి తర్వాత డిస్కషన్, కటింగ్ మధ్యలో ఇవి ఓకే. ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవాలి. చేసుకున్నాక ఈ స్టార్టింగ్ నుంచి 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి ఈ లైన్ మీద. అర్థమైందా? 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని మళ్ళీ 2.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఈ స్టార్టింగ్ నుంచి. ఇది ఫోల్డింగ్ ఇటు ఉండాలి, ఓపెన్స్ అటు ఉండాలమ్మా. ఓకే. మన ఫోల్డింగ్ సైడ్ 2.5 దగ్గర ఒక మార్కింగ్, 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాం. ఈ 2.5 మార్కింగ్ దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడికి ఇంకో లైన్ ఇలా డ్రా చేసుకుందాం. లేదంటే మనం ఇలా కర్వ్ ఇట్లా ఇట్లా తీసుకోవాలి షేప్ రౌండ్ గా, సంక రౌండ్. కానీ మీకు స్టార్టింగ్ లో మీకు బిగినర్స్ కి గీసుకోవడం కష్టం కదా, ఈజీ వేలో చూపిస్తుంది అనమాట. ఇలా ఇప్పుడు ఈ 2.5 ఇంచ్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ ఒక మార్కింగ్ చేసుకోండి. చేసుకున్నాక ఇప్పుడు హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకుందాం. ఈ 1 ఇంచ్ నుంచి ఈ 2.5 మధ్యలో నుంచి ఇలా చిన్నగా ఇలా డాట్స్ డాట్స్ ఇలా పెడుతూ ఈ లైన్ లోకి కలపాలి. అర్థమైందా? ఓకే. ఈ 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఈ 2.5 మార్కింగ్ ఉంది ఈ రెండింటి మధ్యలో నుంచి ఇగో ఇలా ఇలా డాట్స్ డాట్స్ ఇలా పెట్టుకుంటూ ఈ లైన్ లోకి కలిపేయాలి. ఓకే. మార్కింగ్ అర్థమైంది కదా. ఇగో ఇలా ఇలా కలిపేయాలి. కలిపేసి మళ్ళీ ఇక్కడికి వచ్చినాక కొంచెం ఒక్క 1/2 ఇంచ్ అంతా ఇక్కడ నుంచి ఇట్లా డౌన్ ఇలా చేసుకోవాలి. ఇలా డౌన్, ఎందుకంటే చంక కింద వెనక భాగంలో బుగ్గలాగా రాకుండా ఉండడం కోసం. ఇలా కొంచెం ఇలా డౌన్ ఒక 1/2 ఇంచ్ మొత్తం ఇట్లా డౌన్ చేసి ఇలా షేప్ తీసుకోవాలి. మళ్ళీ ఈ మార్కింగ్ నుంచి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చు కోసం. ఓకేనా. ఇక్కడ మనకు కుట్టు వస్తుంది చంకది. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం నడుము కొలతలో 4వ భాగం, ఈ నుంచి ఇది ఎక్స్ట్రా మళ్ళీ ఖర్చు. ఓకేనా. మళ్ళీ కింద హ్యాండ్ లూజ్ చూసుకుందాము. హ్యాండ్ లూజ్ ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఇలా పట్టుకోండి. ఇక్కడ మన కుట్టు ఉంది కదా, ఇక్కడికి ఇలా పెట్టుకోండి. ఇలా ఈ కుట్టు దగ్గర ఇలా మార్కింగ్ చేసుకోండి. లేదంటే టేప్ తో కొలిచి కూడా పెట్టుకోవచ్చు. టేప్ తో ఇలా కొలిచి హ్యాండ్ లూజ్ ఎంత ఉంది, నేను కొలతలన్నీ రాసుకోమని చెప్పిన కదా ఆ రోజు బ్లౌజ్ లో. అన్ని ఒక 6 ఇంచెస్ ఉంది హ్యాండ్ లూజ్. 6 ఇంచెస్ ఇలా పెట్టుకొని మళ్ళీ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఓకేనా. ఇది 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు, ఇది 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు. ఇగో ఇది ఇలా డ్రా చేసుకోవాలి, కలుపుకోవాలి స్ట్రైట్ గా. ఇది హ్యాండ్ లూజ్, ఇది ఖర్చు, ఇది 2 ఇంచెస్ ఖర్చు. అర్థమైందమ్మా. ఇది ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కట్ చేస్తున్నా చూడండి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? తర్వాత అడగండి డౌట్స్. ఇప్పుడు కట్ చేస్తున్నా చూడండి ఇలా. ఇలా కట్ చేసుకున్నాక ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోండి. ఇలా సెంటర్ పాయింట్ అన్నమాట. సెంటర్ పాయింట్ కోసం ఇలా టక్స్ పెట్టుకోండి. ఇక్కడ మనకు చంకది డౌన్ ఇది ఉంది కదా ఈ కుట్టి దగ్గర, ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోండి. ఇలా దీన్ని ఇలా ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకున్నాం కదా. ఓపెన్ చేసుకున్నాక ఒక సైడ్ మనం చంక డౌన్ తీసుకోవాలన్నమాట. చంక లోతు ఎందుకు తీసుకోవాలంటే ఫ్రంట్ పార్ట్ కి చంక లోతు తీసుకోవాలి, బ్యాక్ పార్ట్ కి చంక లోతు అవసరం లేదు.
ఇప్పుడు ఒకవైపు చంకలోతు ఎలా తీసుకోవాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ దగ్గర మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ 1 ఇంచ్ నుంచి మనం ఇక్కడ గుర్తు పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదా మేడం, ఇది అర్థమైతే ఇది ఏం పాయింట్, ఇది చంక దగ్గరది, చంక రౌండ్ ఇది పాయింట్. ఇక్కడ నుంచి ఇక్కడికి మధ్యలో ఈ 1 ఇంచ్ నుంచి టేప్ ఇలా పెట్టుకోండి. టేప్ని ఇలా పెట్టేసి దీన్ని ఇలా ఫోల్డ్ చేయండి. దీనికి మధ్యలో ఒక గుర్తు పెట్టుకోండి ఇలా. అర్థమైందా? ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి మనం ఇక్కడ పాయింట్ ఉంది కదా, ఇది చంక దగ్గర పాయింట్, ఈ రెండింటికి మధ్యలో ఒక గుర్తు పెట్టుకోండి. ఇంకో టేప్ తో ఇలా పెట్టేయండి. ఇంకో ఇక్కడ ఉంది కదా, ఇలా పెట్టండి. టేప్ పెట్టి దీన్ని ఇక్కడికి ఇలా ఫోల్డ్ చేయండి. చేసి ఇక్కడ మార్కింగ్ ఈ సెంటర్ లో ఒక గుర్తు పెట్టుకోండి. ఇక్కడ పెట్టుకొని ఇక్కడ 3/4 ఇంచ్ పెట్టుకోవాలి. 3/4 ఇంచ్ అంటే తెలుసు కదా, ఇలా పెట్టుకోవాలా. 3/4 ఇంచ్ లోతు పెట్టుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజులకు అయితేనేమో 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. 30 కంటే తక్కువ నడుము ఉంటాయి. 30 కంటే తక్కువ నడుము ఉంటే 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. 30 కంటే నడుము ఎక్కువ ఉంటే ఇక్కడ 3/4 ఇంచ్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి చిన్నగా ఇలా డౌన్ చేసుకుంటూ ఇందులోకి కలపాలి. మళ్ళీ ఇక్కడికి కలపాలన్నట్టు. మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా, ఇది ప్రాక్టీస్ తో వస్తుంది. ఇక్కడ షార్ప్ ఉండాలన్నమాట. ఇక్కడ సూది మొన్నలాగా ఉండాలి షార్ప్. ఇక్కడ చిన్న చిన్నగా ఇలా వచ్చుకుంటే ఇక్కడ 3/4 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాగా దీంట్లో గలవాలి. మళ్ళీ ఈ నుంచి ఇలా ఇందులో గలవాలి. ఇప్పుడు ఇది కట్ చేసి చూపిస్తా చూడండి. ఈ పీస్ ఇది చంక లోతు అంటారు. ఫ్రంట్ పార్ట్ కి మనం ఇలా లోతు తీసుకోవాలి. మనం కుట్టేటప్పుడు ఈ పార్ట్ ముందుకు వచ్చేటట్టు, ఫ్రంట్ పార్ట్ వచ్చేటట్టు జాయిన్ చేసుకోవాలి హ్యాండ్స్. అయితే ఇప్పుడు ఈ లోతు తీసుకున్న సైడ్ మనం గుట్టు కోసం ఇలా మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకొని మళ్ళీ దీన్ని ఇలా తిప్పి బ్యాక్ సైడ్ కూడా ఇలా మార్కింగ్ పెట్టుకోండి. ఈ మార్కింగ్ మనం కుట్టేటప్పుడు ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టు పెట్టుకోవాలన్నట్టు హ్యాండ్ కుట్టేటప్పుడు. అర్థమైందా? హ్యాండ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఈ లోతు మనకు ఫ్రంట్ వచ్చేటట్టు గుర్తు కోసం చూడండి. ఈ కొస ఎలా ఉందో, ఈడ సూది మొన్నలాగా రావాలి షార్ప్ గా. ఈ ఎడ్జ్, మళ్ళీ ఈ ఎడ్జ్ కూడా అంతే షార్ప్ గా. ఇక్కడ వచ్చుకుని ఇట్లా ఇట్లా కట్ చేయాలి. ఈ షేప్ పేపర్ కటింగ్ బాగా చేయాలి. ఇది అయిపోయిందండి. ఇది హ్యాండ్స్ కటింగ్ ఇంతే. కొంచెం కన్ఫ్యూజ్ ఉంది మేడం. హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. మనం ఇది బ్లౌజ్ పీస్ మీద పెట్టి చూపిస్తాను నేను. దీంతో హ్యాండ్స్ కటింగ్ క్లోజ్. ఇది బ్లౌజ్ పీస్. నిన్న బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఇది ఇంకో చివర. నిన్న ఒక చివరికి మనము బ్యాక్ పార్ట్ తీసాం కదా, ఈ చివరికి ఇలా. ఇప్పుడు ఇలా ఉంది కదా బ్యాక్ పార్ట్, ఇలా తీసాం కదా ఒక చివరకు. అర్థమవుతుందా? వీడియో స్ట్రక్ అయింది మేడం. వీడియో మొత్తం స్ట్రక్ అయిపోయింది. కనపడుతుంది. నిన్న బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా బ్లౌజ్ పీస్ లో. మేడం వినిపిస్తుందా? ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం ఒకవైపు బ్లౌజ్ పీస్ లో. ఇది తీసి పక్కకు పెట్టుకుందాం. ఇలా జరిపి ఇది ఇంకో సైడ్, ఈ చివరికి మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ అటు సైడ్ స్ట్రక్ ఉండాలి. అవుతుంది మేడం. వీడియో స్ట్రక్ అవుతుంది. ఓకేనా? టీవీ వినపడుతుందా? ఓకే.
ఇప్పుడు ఈ సైడ్ ఈ చివరికి ఇగో ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ మనకు ఆపోజిట్ లో ఉండాలి. దీన్ని ఇంకో ఫోల్డింగ్ ఇలా చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక చివర్లో స్కేల్ పెట్టి మనం స్ట్రైట్ గా లైన్ మార్కింగ్ చేసుకుందాం. ఇలా స్ట్రైట్ గా మార్కింగ్ చేసుకుందాం. నేను దీని మీద ఎందుకు చూపించలేదంటే కటింగ్ పేపర్ పెట్టి చూపిస్తా చూడండి. ఇప్పుడు మనం పేపర్ ఇది హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, ఓ బాగా తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇలా పెడితే ఇక్కడ మనకు బ్లౌజ్ పీస్ తక్కువ పడింది చూడండి, ఇక్కడికే వచ్చింది. ఇప్పుడు ఇంతమంది మనకు అతుకు పడుతుంది అనమాట. మీకు మార్కింగ్ 2 ఇంచెస్ ఖర్చు అని చెప్తున్నాను కదా, ఇప్పుడు ఇక్కడ పెట్టుకోవాలంటే ఇక్కడ మీకు క్లాత్ లేదు, ఇక్కడ మీకు అర్థం కాదని చెప్పి పేపర్ మీద కట్ చేశాను. అర్థమవుతుందా? ఇక్కడ లేదు కదా మా క్లాత్ ఇంత మందం, అందుకని. అయితే ఇప్పుడు ఈ అతుకు కూడా మనము 4 వైపులు వేసుకోకుండా ఒకటే వైపు వేసుకునేటట్టు కూడా ఫోల్డింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చి ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకుంటే ఇప్పుడు చూడండి పేపర్ పెడుతున్నాను, ఇప్పుడు సరిపోయింది కదా. ఇలా ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి, ఈ ఒక సైడే మనం అతుకు వేసుకోవచ్చు అనమాట. దీనికి ఏమి ఉండదు ఒక సైడ్. అర్థమవుతుందా ఫోల్డింగ్? ఇప్పుడు మొత్తం ఇలా వేసుకున్నాం అనుకో, ఇప్పుడు 4 వైపులా 4 పీసులకు వేసుకోవాలి జాయింట్స్. ఇప్పుడు ఇలా వేసుకున్నాం అనుకో ఫోల్డింగ్, దీనికి అవసరం ఉండదు ఇక అతుకులు. ఈ ఒక్క పార్ట్కి వేసుకోవాలి అతుకులు తక్కువ వాడడం అన్నట్టు దీన్ని. ఇలా ఇప్పుడు చూడండి ఈ పేపర్ కి దీనికి కరెక్ట్ గా ఉంది కదా. ఇప్పుడు ఇంతమంది మనము ఈ ఒక్క పీస్ కి జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. అర్థమైందా? ఇది పేపర్ ఇలా పెట్టి ఇది కట్ చేసుకోవచ్చు. అందుకే నేను ఫస్ట్ పేపర్ మీద చూపించాను. మీరు ఏం చేయాలి, ఇది పెట్టుకున్నప్పుడు దీని మీద ఏమైనా బరువులు పెట్టుకోండి, కదలకుండా ఉంటది. లేకుంటే గుండు పిన్నులు పెట్టుకోండి పేపర్ కదలకుండా ఉండడానికి. ఇలా ఇంకా మనం ఇక్కడ కట్స్ పెట్టుకున్నాం కదా, ఈడ బ్లౌజ్ పీస్ కూడా అలాగే పెట్టుకోండి. ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోండి. ఇక్కడ సెంటర్ లో ఒక టక్స్ ఇలా ఓపెన్ చేసుకొని మనకి ఎక్కడైతే అతుకు రాదో ఆ ప్లేస్ లో మనం లో షేప్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అతుకున్న సైడ్ మనకు లో షేప్ అవసరం లేదు. ఇప్పుడు మంచిగా మన క్లాత్ సరిపోయిన దగ్గర పెట్టుకుందాం, లో షేప్ తీసుకుందాం. ఇది ఉంది కదా, దీన్ని లో షేప్ అంటారు. హ్యాండ్స్ కి ఒక సైడే ఓపెన్ చేసుకున్నాక ఒక్క సైడ్ తీసుకోవాలన్నట్టు లో షేప్. లో షేప్ తీసుకున్న సైడ్ గుర్తు కోసం ఇలా మార్కింగ్ పెట్టుకోండి చిన్నగా. కుట్టేటప్పుడు ఒక ఐడియా అన్నట్టు, ఇది ఫ్రంట్ వైపు రావాలి అని ఒక ఐడియా కోసం ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. ఓకేనా? ఇది ఇప్పుడు ఇది ఫోల్డ్ చేసాం కదా, ఇప్పుడు ఇంత మందం మనము అతుకు వేసుకోవాలన్నమాట. అర్థమవుతుంది కదండి? ఇంత పీస్ మనం కట్ చేసుకొని ఇక్కడ జాయింట్స్ వేసుకోవాలి ఇటు సైడ్. ఇది హ్యాండ్ కటింగ్.
ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికన్నా? అయిపోయింది హ్యాండ్ కటింగ్. కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది మేడం, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారా ఒక్కసారి హ్యాండ్ పేపర్ మీద? మళ్ళీ వీడియో మీరు బాగా చూడాలి, ఒక్కసారికి Hmm. రాదు. అవును, బాగా చాలా చూడాలి కన్ఫ్యూజింగ్ గా ఉంది హ్యాండ్ కటింగ్. హ్యాండ్ కటింగ్ చూసి అన్నట్టు వీడియో 4-5